తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్లలో సేవ్ ది టైగర్స్ ఒకటని చెప్పవచ్చు. మహీవి రాఘవ, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సిరీస్ పెళ్ళైన ముగ్గురు భార్యా బాధితుల కష్టాలను నవ్వుల నైట్ మేర్గా చూపిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. మొదటి 2 సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అదే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 3వ సీజన్ కూడా వచ్చేసింది. మొదటి 2 సీజన్ల లాగే ఈ 3వ సీజన్ కూడా భార్యా బాధితులైన ముగ్గురు స్నేహితులు అలియాస్ ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఈసారి వారి జీవితాల్లోకి కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాహుల్ అలియాస్ అభినవ్ రాసిన బుక్ వల్ల ముగ్గురి వైవాహిక జీవితాల్లో ఎలాంటి గొడవలు జరిగాయి, వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారనేదే ఈ సీజన్ ముఖ్య కథాంశం. ఇక సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ది హిలేరియస్ కామెడీ. ఈ సిరీస్ బలమే హ్యూమర్. ఈ సీజన్లో కూడా ముగ్గురు హీరోల టైమింగ్, వన్ లైనర్స్ నవ్విస్తాయి. ముఖ్యంగా అభినవ్ గోమటం క్యారెక్టర్ డెలివరీ చేసే డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక రెండవ ప్లస్ పాయింట్ నటీనటుల పర్ఫార్మెన్స్. ప్రియదర్శి, అభినవ్, చైతన్య ముగ్గురు తమ పాత్రలో జీవించేశారు. వారికి జోడీగా నటించిన సుజాత, పవిత్ర, దేవయాని కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే రిలేటబుల్ సీన్స్. ఇక భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, శాటిలైట్ లైఫ్ సిచ్యువేషన్స్ను చాలా క్రేజీగా మిడిల్ క్లాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా చూపించారు డైరెక్టర్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొత్తదనం లోపించడం. మొదటి 2 సీజన్లతో పోలిస్తే కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కొన్ని సీన్లు పాత సీన్లని రీసైకిల్ చేసినట్టుగా అనిపిస్తాయి. ఇక ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే కూడా ఈ సిరీస్కి నెగిటివ్ పాయింట్ అనే చెప్పాలి. కథ ఎలా ముగుస్తుందో ముందే ఉంచవచ్చు. కొన్ని చోట్ల కామెడీ కాస్త లాగ్ అయినట్లు కూడా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే సేవ్ ద టైగర్స్ 3 మునుపటి సీజన్లు అంత స్ట్రాంగ్గా లేకపోయినా వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైం పాస్ ఎంటర్టైనర్. ఎలాంటి వల్గారిటీ లేకుండా సాగే ఈ క్లీన్ కామెడీ సిరీస్ను ఖచ్చితంగా ఓసారి చూసేయవచ్చు.